పోలవరం ప్రాజెక్టు పరిపాలన కార్యాలయ ఫైల్స్ దహనం కేసు దర్యాప్తులో ఉన్నతాధికారులు మరింత స్పీడ్ పెంచారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న సర్కార్ వెంటనే చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశించింది. దీంతో 4 ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. సీనియర్ అసిస్టెంట్లు కె నూకరాజు, కారం బేబీ, స్పెషల్ ఆర్ఐ కళాజ్యోతి, సబార్డినేట్ రాజశేఖర్ ను జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సస్పెండ్ చేశారు. డిప్యూటీ తహసీల్దార్లు ఏ కుమారి, ఏ సత్యదేవికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్య వైఖరిని ఉపేక్షించే ప్రసక్తి లేదని ఈ నేపథ్యంలో కలెక్టర్ స్పష్టం చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయచంద్రన్ అందిస్తారు. విజయచంద్రన్, ఆంధ్రప్రదేశ్లో వరుసగా ఫైళ్ల దగ్గర కేసులు అయితేనేమి, తర్వాత ఫైళ్ల ధ్వంసం కేసులు అయితేనేమి, ఇవన్నీ కూడాను ఉద్యోగుల్లో చాలా ఆందోళన గురిచొస్తున్నాయని చెప్పొచ్చు. తాజాగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఏదైతే భూసేకరణకు సంబంధించినటువంటి వేస్ట్ పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాల్చివేసిన సంఘటన మీద ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. ఇది వృధా అయినటువంటి ఫైల్ అయినా కూడాను ముందస్తుగా అధికారుల యొక్క అనుమతి తీసుకోకుండా దీన్ని కాల్చివేయడం అనేది పలు అనుమానాలకు తావిస్తుంది. కాబట్టి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పేసి ఈ అధికార యంత్రాంగం మీద కలెక్టర్ ప్రశాంతి సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది. దీని మీద విచారణ కూడా ఆదేశించారు. అయితే ఈ వ్యవహారంలో ప్రాథమికంగా చేసినటువంటి ఏదైతే కనుక ఆర్డీఓ చేసినటువంటి దర్యాప్తు ఏదైతే ఉందో ఈ దర్యాప్తులో ఇవన్నీ కూడాను పనికిరాని ఫైల్స్ గా గుర్తించినట్లు కలెక్టర్ ప్రశాంతి ప్రసిద్ధిలో చెప్పడం జరిగింది. తద్వారా అయితే ఒక రాంగ్ ఇండికేషన్ జనంలోకి వెళుతుంది, పలు అనుమానాలకు తావిస్తుంది. కాబట్టి ఉన్నతాధికారుల పర్మిషన్ లేకోకుండా వీటిని దగ్ధం చేశారని చెప్పేసి ఆ కారణం చేత వీరిని సస్పెన్షన్ వేయడం జరిగింది. అంతేకాకుండా మదనపల్లిలో జరిగినటువంటి ఏదైతే సబ్ రిజిస్టర్ కార్యాలయం జరిగినటువంటి అక్కడ దగ్ధం కేసు అయితేనేమి, తర్వాత విజయవాడ సిఐడి కార్యాలయం వద్ద పనికిరాని కొన్ని ఫైల్స్ ను దగ్ధం చేయడం అయితేనేమి, తర్వాత తిరుపతిలో టీటీడీ ప్రధాన కార్యాలయం అక్కడ జరిగినటువంటి ప్రమాదం అయితేనేమి, ఇవన్నీ చూస్తూ ఉంటే కనుక వరుసగా ఈ ఫైళ్ల వ్యవహారము, కాల్చివేతల వ్యవహారము ఇవన్నీ కూడాను ఉద్యోగుల్లో కూడాను చాలా ఆందోళన గురిచేస్తున్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే మదనపల్లికి సంబంధించిన వ్యవహారంలో సిఐడి కేసులో దర్యాప్తులో ముందుకెళ్తుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ మంత్రి ఆయన అడిచొండడము, ఆయన మీద కూడా ఆరోపణలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారం అయితే కనుక సీరియస్ గా మారిందని చెప్పొచ్చు. అంతేకాకుండా ఇవన్నీ కూడాను ఈ వ్యవహారంలో అధికారులకు తర్వాత ఉద్యోగుల పరిస్థితి చూస్తే కనుక కుడితిలో పడ్డ ఎలుకలాగా తయారైందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల్లో అయితేనేమి, ఉద్యోగులు అయితేనేమి కొంత ఆందోళన వ్యక్తమవుతా ఉంది. అయితే ఉద్యోగ సంఘాలు కూడా ఈ విషయంలో ఈ అధికారుల మీద వేటు వేసే ముందు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలా. వారి యొక్క పనికిరాని ఫైల్స్ ను కాల్చినా కూడా దీని మీద సస్పెన్షన్ వేటు వేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి చెప్పడం జరుగుతోంది. అయితే కనుక ఉద్యోగ సంఘాల నాయకులు బహిరంగంగా వచ్చి చెప్పడానికైతేనే ప్రభుత్వంతో దీని తరపున మాట్లాడడానికైతేనేవి సాహసం చేయనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగుల మీద కులముద్ర ఏర్పడింది. చంద్రబాబు నాయుడు పాలనలో అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి పాలనలో అయితేనేమి ఉద్యోగులు తర్వాత ఉన్నతాధికారుల మీద కులముద్ర ఏర్పడము, ఆ దిశగా కూడా పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా కూడాను అధికారుల మీద ఒక మంచి సద్బుద్ధి లేకుంటే ఒక మంచి ఒపీనియన్ ఏర్పాలంటే ఇది కూడా ఒక కారణం అవుతుంది అని చెప్పేసి ఉద్యోగ సంఘాల నాయకులు అయితేనేమి, అధికారులు కూడా కొంత ఆందోళన వ్యక్తం అవుతోంది. కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా తమ పరిస్థితి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో నెలకొంటున్నామని చెప్పేసి కొంతమంది అధికారులు ఆఫ్ ది రికార్డు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ వ్యవహారాలన్నీ చూస్తే కనుక మరిన్ని విషయాల్లో అంటే కనుక ఏవైనా అక్కడికైనా ఫైల్స్ కాల్చాలన్నా లేకుంటే కనుక వాటి ఫైల్స్ ని కదిల్చాలన్నా కూడా ఆందోళన గురవుతున్నామని చెప్పేసి అధికారులు చెప్పడం జరుగుతా ఉంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.